హలో అందరికీ, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఈ వ్లాగ్ వచ్చేసి కంప్లీట్లీ మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది అయితే చూసేపోతున్నారు. సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో వినాయక చవితి అంటే నాకు మా తమ్ముడికి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట. మా ఫేవరెట్ ఫెస్టివల్ అంటే వినాయక చవితి. సో ఈ ఫెస్టివల్ ఎప్పుడు మిస్ అవ్వకుండా తప్పకుండా చాలా బాగా జరుపుకుంటాము. సో ఈసారి కూడా ఇంకా మరింత ఆనందంగా చాలా బాగా జరుపుకున్నాము. వర్షాలు ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, వాటి వల్ల అయితే చాలా పనులు డిలే అయిపోతున్నాయి. సో అలాగే ఇవన్నీ తెచ్చుకోవడానికి కూడా చాలా టైం బట్టి చాలా శ్రమించాము. బట్ ఫైనల్లీ అనుకున్నట్టయితే పూజ అయితే అయిపోయింది. సో దాని ప్రిపరేషన్స్ అన్నీ కూడా నేను మా తమ్ముడు కలిసి చేసుకున్నాం అనమాట. సో మమ్మీ అయితే ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ చేస్తుండే, మేమైతే ఇంకా కొంచెం డెకరేట్ చేయడము, వినాయకుడిని పెట్టడం ఇవన్నీ కూడా మేమే చేసుకున్నాము. సో అది మొత్తం ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఎవ్రీ ఇయర్ మేము మ్యాక్సిమం ఎకో ఫ్రెండ్లీ గణేషే పెడతాము. సో బయటికి వెళ్ళి తీసుకొచ్చి దాంతో పాటు తప్పకుండా నేను కూడా గణేష్ని అయితే తయారు చేస్తాను అనమాట. నాకు చాలా ఇష్టం. సో నేనైతే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి లైక్ పసుపు, మైదా వీటితోటి గణేష్ని తయారు చేస్తాను. కానీ ఈసారి అయితే ముందుగా తయారు చేయలేదు నేను. అప్పటికప్పుడు గణేష్ని పెట్టేసిన తర్వాత అయితే అప్పటికప్పుడు ఓన్లీ పసుపుతో తయారు చేశాను. అది కూడా అయితే మీకు వీడియోలో కనిపిస్తుంది. సో అలా తయారు చేసి పెట్టానమాట. చాలా సింపుల్గా ఈజీగా చేసేస్తాను. ఇష్టం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇలా మొత్తం చేశానమాట. చాలా ప్రశాంతంగా చాలా నెమ్మదిగా ఇద్దరం చేసుకున్నాము. టైం కొంచెం ఫాస్ట్గా అయిపోయినా కూడా మేము మ్యాక్సిమం ముహూర్తం లోపు అయిపోయేటట్టయితే చూసుకుని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. కొంచెం అది పెట్టడానికి ఇవన్నీ కూడా చాలా లేట్ అయ్యింది. బట్ ఈవెన్ దో టైంకి అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. దేవుని పువ్వులతో మంచిగా అలంకరించేసాము. ఫెస్టివల్ అంటే ఇలా పూజ చేసినప్పుడు పువ్వులతో డెకరేట్ చేస్తే ఆ ఫీలే వేరు అసలు. నాకైతే చాలా చాలా ఇష్టం పర్సనల్గా. సో నీట్గా మొత్తం నాకు నచ్చినట్టు పువ్వులతో మొత్తం డెకరేట్ చేసేసాము. అండ్ ఈసారి మేము పాలవెల్లి కట్టలేదు. ప్రతి ఇయర్ తప్పకుండా కడతాము, కానీ ఈసారి మిస్ అయిపోయాము. బికాజ్ ఎందుకంటే మాకు ఆల్రెడీ అప్పటికే టైం అయిపోతున్నాయి. ఇంకా మేము అది కట్టడానికి అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా సైడ్కి మొత్తం ఫ్రూట్స్ ఇవన్నీ కూడా పెట్టేసామన్నమాట. సో ఎవ్రీ ఇయర్ మాత్రం పాలవెల్లి అస్సలు మిస్ అవ్వము. ఈసారి మాత్రం మిస్ అయిపోయాము. చాలా బాధగా అనిపించింది. బట్ ఇంకా అట్లా కంటిన్యూ చేసేసాము. బట్ నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ అస్సలు మిస్ అవ్వకుండా ఫస్ట్ పాలవెల్లే కట్టుకోవాలని ఫిక్స్ అయిపోయాము. ఈసారి అయితే ఇంకా అట్లా సైడ్కి మొత్తం అంతా పెట్టేసాము. బట్ పాలవెల్లి అయితే కంపల్సరీ కట్టాలి. ఈసారి మాత్రం మిస్ అయిపోయాము. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా కడతాము. మీరు కూడా పాలవెల్లి కట్టుకుంటారా? కామెంట్ చేయండి. అయిపోయాక ఇంకా తాంబూలం అయితే రెడీ చేసేస్తున్నాను. సో తాంబూలం పెట్టేశాక ఇంకా పసుపు వినాయకుడిని కూడా తయారు చేసేసి పూజ స్టార్ట్ చేసేయడమే. సో పసుపు వినాయకుడిని కూడా తయారు చేసేసాను. చేశానమాట. అదంతా కూడా మీలో చూడొచ్చు. సో నెక్స్ట్ అయితే నీట్గా మొత్తం అంతా పెట్టేసుకుని దీపారాధన రెడీ చేసేసి ఇంకా అలా నెక్స్ట్ పసుపు వినాయకుని చేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసాము. ఒక తమలపాకు మీద పెట్టుకుని అయితే వినాయకుని చేస్తున్నాను అనమాట. ఎవ్రీ టైం డిఫరెంట్గా చేస్తాను, కానీ ఈసారి అప్పటికప్పుడు అవడంతో జస్ట్ ఇంకా పసుపు జస్ట్ కుంకుమతోటి డెకరేట్ చేసి అయితే ప్రిపేర్ చేసేస్తాను. చాలా బాగా వచ్చింది. విత్ ఇన్ 2 minutes చేశాను. చాలా అందంగా చాలా బాగా వచ్చింది అనమాట. సో మేము ఇవన్నీ చేస్తున్న గ్యాప్లో మా మమ్మీ అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేసేస్తుంది.
महाकाय सूर्यकोटि वक्रतुण्ड महाकाय सूर्य పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ఇద్దరం కలిపి పూజ స్టార్ట్ చేసేసాము. ఇప్పుడైతే నైవేద్యాలన్నీ కూడా పెట్టేసాము. బుక్స్ ఇంకా ల్యాప్టాప్ ఇవన్నీ పెట్టుకుని కూడా పూజ చేసుకున్నాము. చిన్నప్పటి నుంచి ఇట్స్ మ్యాండేటరీ, వినాయక చవితి అంటే కంపల్సరీ బుక్స్ పెట్టి పూజ చేసుకుంటాం కదా. సో బుక్స్, పెన్స్ ఇవన్నీ పెట్టుకొని పూజతో చేసేసుకున్నాము. చాలా చాలా మంచిగా జరిగింది. వీ వర్ వెరీ హ్యాపీ అండ్ చాలా పీస్ఫుల్గా అయిందనమాట పూజ అంతా కూడా. సో మీరు కూడా ఎలానే చేసుకున్నారా కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ ఫెస్టివల్ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి తప్పకుండా. And thank you so much for watching the video. గుంజీలు తీయడం అస్సలు మర్చిపోకూడదు. సో అది కూడా కంప్లీట్ చేసేసాం మేమైతే. సో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో టిల్ ద ఎండ్. హ్యాపీ వినాయక చవితి టు ఎవ్రీ వన్. Hope you all like the video.